కమలనాథులు ఇచ్చిన ట్విస్ట్ తో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒంటరి పోరే మిగిలింది. ఎవరితోనూ పొత్తు లేకుండానే తెలంగాణలో మొత్తం 17 సీట్లకు పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే దేనికి కారణం. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారిద్దరూ బీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదనలను తోసిపుచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలతో పంచరైన కారు కమలంతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్న ఆశలు కాస్త అడియాసలయ్యాయి. బీజేపీ అధిష్టానం చేయించిన సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు తెలంగాణలో సింగిల్ గానే వెళితే బెటర్ అని సూచించాయి. ఒంటరిగా 6 సీట్లు సునాయాసంగా గెలుచుకోవచ్చని, అన్ని అనుకూలిస్తే మరో 2 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు వచ్చాయి. ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు ఎందుకని అగ్రనేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో మనసు మార్చుకున్న బీజేపీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని, ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి వర్తమానం పంపినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో పొత్తు ఉండదనే విషయాన్ని గట్టిగా తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులకు ఆదేశాలు కూడా అందాయి. కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు కూడా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలపై ఎక్కువ ఫోకస్ చేయాలని, నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అయోధ్య అంశాలు ఎక్కువగా మాట్లాడాలని కూడా సూచనలు అందాయట. దీనికి అనుగుణంగానే బీజేపీ నాయకులు పొత్తు ప్రతిపాదనలు ప్రచారంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే పొత్తు ప్రతిపాదనలు ముందుకు పోకపోవడంతో బీఆర్ఎస్ వర్గాలు షాక్ గురయ్యాయి. పొత్తు గురించి ఢిల్లీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పొత్తుల గురించి చర్చించడానికి ఢిల్లీ వెళ్లాలని భావించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. 3 రోజుల క్రితమే ఆయన తరపు మనుషులు బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే మోదీ, అమిత్ షాలతో పాటు ఇతర బీజేపీ నాయకుల అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కాలేదు. దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయింది. బీఆర్ఎస్ కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే గత 10 రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ వచ్చినా ఎక్కడా కూడా బీఆర్ఎస్ అగ్రనాయకులు మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఓ అడుగు ముందుకేసి బీజేపీతో పొత్తు ఉంటుంది బాహాటంగానే ప్రకటించారు. పొత్తుపై చర్చించడానికి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని, బీజేపీ అగ్రనాయకులతో మాట్లాడి ఫైనల్ అగ్రిమెంట్ చేసుకుంటారని కూడా బీఆర్ఎస్ నాయకులు మీడియాలో రాయించారు. అయితే తీరా బీజేపీ పొత్తు పట్ల విముఖత వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. అసలు మేం పొత్తు అడగనే లేదని కవరింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. మొత్తానికి కమలనాథులు ఇచ్చిన ట్విస్ట్ తో కంగుతిన్న బీఆర్ఎస్ ఆశలు అడియాసలయ్యాయి. పార్లమెంటు బరిలో ఒంటరి పోరే మిగిలిందే.